దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ప్రతి ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం వీక్షిస్తున్న పరిశుద్ధులకు నా హృదయపూర్వక శుభం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారనే మీకోసం నేను మా సంఘంలో పరిచయం ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ లేఖనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడునకు యెహోవా నీకు సెలవిచ్చిన ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నువ్వు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదువు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు చూడండి దేవుని బిడ్డలారా, హిజ్కియా మొరపెడుతున్నారు దేవుడికి. ప్రజల మిత్తం మొరపెడుతున్నప్పుడు దేవుడోనే యెహోవా ఏలియాను పంపించినట్టున్నారు. హిజ్కియా దగ్గరికి వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజలకి అధిపతి అయిన హిజ్కియా అక్కడ బాధపడుతున్నాడు. పంపించినప్పుడు అక్కడికి వచ్చి నీవు కన్నెలు విడిచిట నేను చూచితిని, నీవు కన్నెలు విడిచిట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసాను. స్వస్థత కోసం ప్రార్థన చేస్తాను. ప్రజలారా, మీరు కన్నీళ్లు విడిచుట యెహోవా చూచి ఉన్నాడు. హిజ్కియాతో ఏదైతే వాగ్దానం చేసినాడో అదే వాగ్దానం ఈరోజు ఈ సమాధానకరమైన వాక్యం వీక్షిస్తున్న సకల పరిశుద్ధులతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నువ్వు దేవుడి తరుణ దేవుడి దగ్గరికి ఎక్కిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం కలుగుగాక. నువ్వు దేని నిమిషం కన్నీళ్ళు విడుస్తున్నావు బిడ్డ? నువ్వు దేవుని నిమిత్తము వేడుకుంటున్నావు బిడ్డ? దేని నిమిత్తము దేవుడి పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నావు? దేని నిమిత్తము దేవుడి దగ్గర ఒకటే రేణిక పర్ణిక గోదాడుతున్నావు? అందుకే ప్రభు సెలవిస్తున్నమాట, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను. బిడ్డా, యథార్థంగా ప్రార్థన చేసిన వాళ్ళని, యథార్థంగా కన్నీళ్లు విడిచేవాడు దేవుడు ఖచ్చితంగా చూసి ఊరుకోడు బిడ్డ. కొంతమంది ప్రార్థన చేయమంటే నటిస్తారు, కొంతమంది ప్రొఫెసర్లు కన్నీళ్ళు కార్చమంటే వాళ్ళు కారుస్తున్నారు కదా, నేను కూడా కార్చాలి. పొగడ్తల కోసం కన్నీళ్ళు కారుస్తారు, పొగడ్తల కోసం ప్రార్థన చేస్తారు, పొగడ్తల కోసం భక్తిగా జీవిస్తారు, పొగడ్తల కోసము భక్తిగా ఉన్నట్టు నటిస్తారు, పొగడ్తల కోసం భక్తి నేను ఆంచి ఆత్మీయుడిగా నీ మంచి విశ్వాసం అన్నట్టుగా నటిస్తుంది. గొప్పల కోసం నటన స్వరూపులుగా మారుతున్నారు, కానీ యథార్థవంతుల ప్రార్థన ఆలకిస్తాడు. యథార్థవంతుల కన్నీరు అని చూస్తాడు, యథార్థవంతులు ఒప్పుకోవాలని వింటాడు, యథార్థవంతుల క్షమాపణ క్షమిస్తాడు. నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు? ఏ స్థానంలో ఉన్నావు? హలో బ్రదర్, హలో సిస్టర్, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఆత్మతో నింపబడుతున్నా కానీ నీవు అట్లా నటించాలని నన్ను సేవకుడు మా సంఘ కాపరను హెచ్చిస్తాలే, పొగుడతాలే అన్నట్టు నటిస్తున్నావా? ఏ ఆత్మ పనిచేస్తుంది నేను? కానీ నిజంగా
హృదయాంతంలోంచి ఎవరైతే మొరపెడతారు, ఎవరైతే దేవుని వేడుకుంటారో, ఎవరైతే దేవుని బ్రతిమలాడతారో, ఎవరైతే ప్రభువుని రిక్వెస్ట్ చేస్తారో వారి ప్రార్థన ఆలకించి వాళ్ళ కన్నీళ్ళు తుడిచివేస్తాడు మాట్లాడుతున్నాడు. ఈ నిజంగా నీ మనస్సాక్షి తెలుసు నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తున్నావు, నీ హృదయాన్ని తెలుసు నువ్వు ఎట్లా మొర పెడుతున్నావో, నీ మనస్సుకు తెలుసు నువ్వు ఎట్లా దేవుని కన్నీళ్ళు సన్నిధిలో ఎట్లా కన్నీళ్ళు విడుస్తున్నావు అన్నా. ఏం సన్నిధిలో యథార్థంగా, న్యాయముగా, నీతి పరులాలుగా, మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడిచింది కాబట్టి దేవుడు ఆ అన్న ప్రార్థన ఆలకించి ఒక ప్రవక్తని బిడ్డ నుంచి అనుగ్రహించి నువ్వు కూడా అన్నవల మొర పెడితే ఖచ్చితంగా నీ పట్ల అన్నకు చేసిన కార్యం నీ పట్ల నెరవేర్చబోతుంది. కాబట్టి బిడ్డ, ఉదయ కాల సమయంలో ఒకవేళ ఆ వాక్యం నీ ఉదయంలో నీ శుద్ధీకరించి నిన్ను పవిత్రపరిచి ఒక తీర్మానంగా తీసుకొచ్చినట్లయితే రా నాతో కలిసి మొరపెట్టు, ప్రభు కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన. జీవం గల మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధ పాదములకి వందనములు స్తోత్రం. నీ ప్రజలు, నీ బిడ్డలు, నీ చేత ఎన్నికబడ్డ నీ పరిశుద్ధులు ఎంతమంది వాక్యం విని తీర్మానం తీసుకున్నారు వారి పట్ల గొప్ప కార్యం చేయించి మహిమ పొందమని క్రీస్తు నామం వారి పేరిట బ్రతిమిలాడి పెట్టుకున్నాం పరమందున పరమ తండ్రి. ఆమేన్. May God bless you.